కలలో ఇవి కనిపిస్తే గొప్ప రాజయోగో, అదృష్టం మీ గుమ్మం తొక్కినట్లే. రాత్రి పడుకున్న తర్వాత ఒక్కొరికి ఒక్కో విధంగా కలలు పడుతుంటాయి. కొందరికి కలలో పాములు కనిపిస్తే మరికొందరికి పెళ్లి చేసుకున్నట్లు కలలు పడతాయి. కానీ మనకు పడే ప్రతికల వెనుక అది కల్గజేసే ఫలితాలు ఉంటాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. చాలా మంది పడుకున్న తర్వాత అనేక రకాల కలలు పడుతుంటాయి. దీనివల్ల కొన్నిసార్లు మంచి ఫలితాలు కలిగితే మరికొన్నిసార్లు చెడు ఫలితాలు కూడా కలుగుతాయని పండితులు చెబుతున్నారు. అందుకే కలలో ఈ కింది జంతువులు కనిపిస్తే వారి జీవితంలో కలిగే మార్పులను, కలిగే ఫలితాలను జ్యోతిష్య పండితులు వివరించారు. ముఖ్యంగా కలలో కనుక తామర పువ్వు కనిపిస్తే లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. అందుకే కలలో కనుక తామర పువ్వు కనిపిస్తే ఆకస్మిక ధనలాభానికి సూచనగా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా రానున్న రోజుల్లో కూడా డబ్బులు వెతుక్కుంటూ వస్తాయని చెబుతుంటారు. ఏనుగును మనం వినాయకుడిగా కొలుచుకుంటాం. ఆయన మనకు వచ్చే విఘ్నాలను, ఆటంకాలను దూరం చేస్తాడు. అందుకు ఆయన మనకు రాబోయే ఆటంకాలను దూరం చేస్తున్నాడని ఈ సింబల్ ద్వారా మనకు తెలియజేస్తున్నాడు. అందుకు ప్రతిరోజు వినాయకుడిని పూజించుకోవాలి. ఆవు ఒక దేవతా స్వరూపం. దీని శరీరంలో ప్రతి అణువణువున కూడా దేవుళ్ళు నివసిస్తుంటారు. అందుకే ఉదయాన్నే ఆవును కనుక చూస్తే వీరి జీవితంలో సక్సెస్ వస్తుంది. అంతేకాకుండా జీవితంలో ఒక ఉన్నతమైన స్థానానికి ఎదుగుతామన్నమాట. గుడ్లుగూబను కొందరు చెడుకు గుర్తుగా భావిస్తారు. ఇది రాత్రిపూట మాత్రమే సంచరిస్తుంది. కానీ గుడ్లగూబ అరుపులు మంచి కావని చెప్తుంటారు. అదే విధంగా ఇది కలలో కనిపిస్తే మాత్రం అలర్ట్ గా ఉండాలి. కలలో పాము కనిపిస్తే మాత్రం రాబోయే ఇబ్బందులకు సూచిక. అంతేకాకుండా పాము మన ముందు నుంచి కుడివైపు నుంచి ఎడమకు పోతే లేదా పాము మన వైపు చూసి పగడ విప్పుకుని కాసేపు చూసి వెళ్ళిపోతే అది ఆశీర్వదించినట్లు అర్థం. ఇలాంటి కలలో కనిపిస్తే ఉద్యోగంలో ప్రమోషన్లతో పాటు డబ్బుల ప్రయోజనాలు కలుగుతాయని చెబుతుంటారు.